హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నెవెల్ గొడార్డ్ రచించిన ప్రేయర్ ద ఆర్ట్ ఆఫ్ బిలీవింగ్ అనే బుక్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఆల్రెడీ నేను నెవెల్ గొడార్డ్ సిరీస్లో 2 బుక్స్ ట్రాన్స్లేట్ చేశాను. ఇఫ్ ఎట్ ఆల్ మీరు అవి విని ఉంటే బెటర్. ఒకవేళ వినకపోతే ఒకసారి వెళ్ళి వాటిని వినండి. బికాస్ ఆ బుక్స్ ద్వారా ఏంటంటే మన మేనిఫెస్టేషన్ జర్నీ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఏ విధంగా మనం అనుకున్నది, మన గోల్ ఏదైతే ఉందో అది ఏ విధంగా మనకి మేనిఫెస్ట్ అవుతుంది, అండ్ ఎలాంటి స్టెప్స్ ఉన్నాయి మేనిఫెస్టేషన్ జర్నీలో, ఏవేవి మనకి సూపర్ పవర్స్ మనకు అందించబడ్డాయి, వాటిని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి అనేసి. సో అలాగే ఎట్ యువర్ కమాండ్ అనే బుక్ ఒకటి, అండ్ ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ అనే ఒక బుక్ గురించి కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. సో అందులో ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ ఆ బుక్ వినుంటే కనుక మీకు 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి లా అండ్ ఇట్స్ ఆపరేషన్స్, ఏ విధంగా వాట్ లాస్ అనేవి ఈ మేనిఫెస్టేషన్ జర్నీని రూల్ చేస్తూ ఉంటాయి, అండ్ ప్రేయర్ ద్వారా ఏ విధంగా మనము మన మేనిఫెస్టేషన్ని ఈజీగా రియాలిటీలోకి తెచ్చుకోవచ్చు, అండ్ స్లీప్, నిద్ర ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది, మన ఫీలింగ్ ఏ విధంగా హెల్ప్ అవుతుందని. సో ఇప్పుడున్న మన ప్రజెంట్ బుక్ కూడా సేమ్ అలాంటిదే అనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే ప్రార్థన, ఇది ప్రేయర్ గురించి. సో ఇంకా ప్రేయర్ గురించి మనం ఇంకా కొంచెం నాలెడ్జ్ని పెంచుకుందాం. అసలు ప్రేయర్ అంటే ఏంటి, దానివల్ల మనకి ఎలా యూజ్ అవుతుంది, అసలు ప్రేయర్ని, ప్రార్థన అనేది మనం ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా ఈ బుక్లో మనం తెలుసుకుందాం. సో ప్రార్థన అన్నది ఒక కళ లాంటిది అనమాట. అంటే ప్రార్థన ఒక విధిన ఏదో అంటారు కదా, లైక్ అదొక ప్రాసెస్ అలా కాదు, అది ఒక కళ. ఇట్స్ అన్ కైండ్ ఆఫ్ ఆర్ట్. ఇప్పుడు ఏదైనా కళ నేర్చుకోవాలనుకోండి, ఎంత అభ్యాసం చేయాలి దానికి. ఇప్పుడు మంచిగా ఒక వయలిన్ వాయించాలనుకోండి, దాని వెనకాల ఎంత ఎఫర్ట్ ఉంటుంది. అలాగే ప్రార్థన కూడా, ప్రేయర్ అనేది కూడా ఒక కళ అనమాట. దానికి కూడా అభ్యాసం అవసరం. అండ్ దీనికోసం మనం ఏంటంటే ఒక కంట్రోల్డ్ ఇమాజినేషన్ అనేది కావాలి. ప్రేయర్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొదటిది కంట్రోల్డ్ ఇమాజినేషన్. కంట్రోల్డ్ ఇమాజినేషన్ అంటే ఒక నియంత్రిత కల్పన. అంటే ఏది పడితే అది మనం జస్ట్ ఊహించుకొని దేవుడా నాకు ఇది ఇచ్చే అది ఇచ్చే అలా కాదనమాట. అది అడిగిన తర్వాత మనం దాని మీద ఫుల్ ఫోకస్డ్ ఉండాలి. ఒక కంట్రోల్ అంటూ ఉండాలి దానికి. జస్ట్ పెద్ద పెద్ద పదాలు రిపీట్ చేసేస్తూ, ఈ పూజలు ఆ పూజలను చేసేస్తూ, లేకపోతే అఫర్మేషన్స్ చాలామంది చెప్పేస్తూ ఉంటారు. బోల్డ్ అఫర్మేషన్స్ చెప్తున్నాం, కానీ ఎందుకు అవ్వట్లేదు అంటే జస్ట్ వెయిన్ రిపిటీషన్స్. అంటే పదే పదే రిపీట్ చేసేసేయడం కాదు కదా. అసలు ప్రార్థనకి అలాంటివి ఏమీ అవసరం లేదు. ఏవో పెద్ద పెద్ద పదాలు కానీ, ఒక ఆడంబరాలు కానీ, ఇలాంటివన్నీ అవసరం లేదనమాట. అండ్ వృధా పదాలు ఏవైతే ఉన్నాయో అసలు వాటిని పలకాల్సిన అవసరం లేదు. అండ్ ప్రార్థన అనేది మనము ఏదో బయటకు చెప్పేదో, బయటకు ఏదో చేసేసేదో కాదు కదా, మన మనస్సులో చేయాల్సింది. అండ్ అది మన మనసులో మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో, ఏదైతే మనం ప్రేయర్ చేస్తున్నామో, మనం లోపల నుంచి ఏదైతే ప్రేయర్ మనం చేస్తున్నామో దాన్ని గమనించే దేవుడు ఎవరైతే ఉన్నారో మనకు ప్రత్యక్షంగా ఫలితాలు ఇస్తారు. మనకి ఏవైతే ధార్మిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మన మనసులో ఒక ధైర్యం కోసం రూపొందించినవి అనమాట. కానీ చాలామందికి తెలియదు, లైక్ ప్రార్థన అంటే ఈ ప్రేయర్ అసలు ఎలా పనిచేస్తుంది అన్నది. మోస్ట్లీ విధి విధానాలు ఉంటాయి కదా, ఈ పూజ ఇలా చేయాలి, అది అలా చేయాలని. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ప్రేయర్లో చేసే కర్మల వల్ల ఫలితం వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అందరం అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా పని చేసేది ఏంటో తెలుసా? మన నమ్మకం. ఆ ప్రేయర్, ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఆ విధి విధానం ఏదైతే ఉందో, దాని వెనకాల ఉన్న మన నమ్మకం ఏదైతే ఉందో అది మనకి ఫలితాన్ని తీసుకొస్తుంది అంతే. అండ్ మెయిన్గా మనకి ప్రార్థనలో కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నమ్మకం, ఫెయిత్. ఎంత నమ్మకం ఉంటే అంత త్వరగా మనం ఏదైతే కోరుకున్నామో, ఏదైతే
మనకి ఇది కావాలి అని ప్రార్థించామో అది మనకి రియాలిటీలోకి వస్తుందన్నమాట. మరి నమ్మకం ఒకటి సరిపోతుందా అండి అంటే కాదు. ఆ నమ్మకానికి ఒక సరైన అవగాహన అన్నది ఉండాలి. లేకపోతే అది మళ్ళీ పనిచేయదు. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వెళ్ళిపోవాలి. వి షుడ్ కీప్ లెర్నింగ్, వి షుడ్ కీప్ అండర్స్టాండింగ్ మోర్. అసలు కారణం ఏంటి, ప్రతిదీ మనం తెలుసుకుంటూ ఉండాలి. అండ్ జ్ఞానాన్ని పెంచుకోవాలి, అలాగే మన అవగాహనను కూడా సంపాదించుకుంటూ ఉండాలి. సో ఈ బుక్ అంతా కూడా మనకి ఏంటంటే ప్రార్థన ఎలా పనిచేస్తుంది అని ఒక చాలా సరళంగా చెప్పే ఒక ప్రయత్నం అనుకోవచ్చు అనమాట ఈ ప్రజెంట్ బుక్. అండ్ ఈ బుక్లో మనకి మెయిన్గా ఒక లా ఆఫ్ రివర్సిబిలిటీ గురించి చెప్తూ ఉన్నారు. అంటే ప్రార్థన, వాట్ ఎవర్ ప్రేయర్ ఏదైతే ఉందో అది ఏ విధంగా మనకి ఫలితం ఇస్తుంది అండ్ దాని నియమాల్ని అర్థం చేసుకోవడానికి మనకి లా ఆఫ్ రివర్సిబిలిటీ అన్న ఒక లా. ఇప్పుడు మనకి ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్, లా అండ్ ఇట్స్ ఆపరేషన్స్ ఒక కైండ్ ఆఫ్ లాని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు లా ఆఫ్ రివర్సిబిలిటీ, నాకు దీన్ని తెలుగులో ఎలా చెప్పాలో నాకైతే పూర్తిగా తెలీదు, కానీ ఒక తిరిగి మార్పు అని అనొచ్చేమో, మరి అంత పెద్దగా ఐడియా లేదు. సో కొన్ని మార్పులు ఎలా ఉంటాయంటే తిరిగి మారుతాయి అన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, లేదా మనం మాట్లాడినప్పుడు ధ్వని తరంగాలు ఏవైతే ఉంటాయో అంటే సౌండ్ వేవ్స్ అవి క్రియేట్ అవుతాయి కదా. సో ఆ సౌండ్ వేవ్స్, ఆ ధ్వని తరంగాలు ద్వారా మళ్ళీ మనం తిరిగి మన మాటను వినడం కూడా, మన మాటను మనమే వింటాం. మాట్లాడుతుంది మనమే, అది పక్కవాడికి మాత్రమే వినిపిస్తుందా అంటే కాదు కదా. ఆ సౌండ్ వేవ్స్ క్రియేట్ అవుతాయి ఫస్ట్ మన ఎనర్జీ నుంచి. సౌండ్ వేవ్స్ క్రియేట్ అయిన తర్వాత ఆ వేవ్స్ మళ్ళీ తిరిగి మనకే వినిపిస్తూ ఉన్నాయి. సో మన మాట ఏదైతే మాట్లాడామో అది మళ్ళీ ఒక వేవ్ కింద వెళ్ళి మళ్ళీ మనకే వినిపిస్తుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఘర్షణ ద్వారా ఒక ఎలక్ట్రిసిటీ, విద్యుత్ అనేది వస్తుంది. మళ్ళీ ఆ విద్యుత్ ద్వారా ఆ ఘర్షణ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు కదా. అర్థమైందా? ఇలా ఓ విధంగా చెప్పాలంటే ఏ విధమైన ఒక మార్పు జరిగితే దాన్ని తిరిగి మళ్ళీ ఏదైతే ఫస్ట్ యాక్షన్ ఉందో దాన్ని చేయొచ్చు. అంటే ఇప్పుడు 2 యాక్షన్స్ కింద చూసుకుందాం. ఫస్ట్ ఏంటి, మనం మాట్లాడడం అనేది ఫస్ట్ యాక్షన్. సెకండ్ యాక్షన్ ఏంటి, ఆ సౌండ్ వేవ్స్. మనం మాట్లాడడం వల్ల సౌండ్ వేవ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ సౌండ్ వేవ్స్ వల్ల మళ్ళీ మనం వినగలుగుతున్నాం. ఒక ఘర్షణ ఏదైతే ఉందో ఫస్ట్ యాక్షన్, దానివల్ల విద్యుత్ క్రియేట్ అవుతుంది. విద్యుత్ వల్ల మళ్ళీ ఆ ఘర్షణని మళ్ళీ క్రియేట్ చేయగలుగుతాం. సో ఫస్ట్ యాక్షన్, ఒక యాక్షన్ ఇంకొక యాక్షన్కి లీడ్ చేస్తుంది. మళ్ళీ ఆ యాక్షన్ ద్వారా ఏదైతే మనకి ఫలితంగా వచ్చిందో ఆ యాక్షన్ ద్వారా మళ్ళీ మనం ఏ విధంగా అయితే దాన్ని మేనిఫెస్ట్ చేసామో దాన్ని క్రియేట్ చేయొచ్చు. సో మరి ఈ లా ఆఫ్ రివర్సిబిలిటీ ఏదైతే ఉందో, ఈ తిరుగు మార్పు అన్నది, అది ఏ విధంగా మన ప్రార్థనకి ఎలా వర్తిస్తుంది అని మీరు అడగచ్చు. ఇప్పుడు ప్రతి మేనిఫెస్టేషన్ రిలేటెడ్ ఏ టాపిక్ వచ్చినా ఫస్ట్ మనకు చెప్పేది ఏంటి, మనం ఏదైతే కోరుకుంటున్నామో అలా మనం ఉండాలి అనేసి. సో ఇప్పుడు మీ కోరిక ఉంది, మీ కోరిక నెరవేరిన తర్వాత ఎలా అయితే అనిపిస్తుందో అలా ఊహించుకోవాలి. అండ్ అదే భావంతో ముందుగా అదే భావనని మనలోకి తీసుకురావడం ద్వారా మన కోరిక ఏదైతే ఉందో అదే నిజమవుతుంది. ఇక్కడ మనమేం యాక్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ మనకు ఉంది అన్నట్టు బిలీవ్ చేస్తున్నాం. సో అదేమవుతుంది, మళ్ళీ తిరిగి మనకి నిజంగా మనం ఏదైతే కోరుకున్నామో అది మన లైఫ్లోకి దాన్ని తీసుకుని వస్తుంది. అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఇప్పుడే లభించినట్టు నమ్మి మనం ప్రార్థించాలి. అదే తిరిగి మార్పు, అదే ఒక తిరుగు మార్పు సూత్రం అనమాట. మనం కోరుకున్నది నెరవేరినట్టు ముందే భావిస్తే ఆ భావమే నిజంగా దాన్ని కలిగిస్తుంది. అండ్ మీరు ఆ ఆనందం ఏదైతే ఉందో ముందే అనుభవించినప్పుడు
ఆ భావంలో జీవిస్తూ ఉన్నప్పుడు మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరిపోతుందనమాట. సో, నమ్మకం అనే ఒక శక్తి. మనం ఏదైతే గట్టిగా నమ్ముతామో దాన్ని బాహ్య ప్రపంచంలో చూడగలుగుతాము. అంటే మన మెంటల్ స్టేట్ ఏదైతే ఉందో, మన మానసిక భావాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవ మార్పులు అంటే ఫిజికల్ రియాలిటీలాగా తీసుకొస్తాయి. అందుకే మనం కోరుకున్నది లభించిందని నమ్మితే అది మీకు లభిస్తుందని పురాణాల్లో గట్ట చెప్పబడింది. సో యాజ్ ఎ కన్క్లూజన్ తీసుకోవాలి అని అంటే, ఫస్ట్ థింగ్ ప్రేయర్ అనేది ఒక ఆర్ట్. దానికంటూ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఒక కంట్రోల్డ్ విజన్ అన్నది మనకు ఉండాలి. సెకండ్, లా ఆఫ్ రివర్సిబిలిటీ అంటే తిరుగు మార్పు అని అనొచ్చేమో. సో ఈ లా ఆఫ్ రివర్సిబిలిటీలో ఏంటంటే, మనం ఏదైతే కోరుకుంటున్నామో ఫస్ట్ దాన్ని మనం భావించాలి. లైక్ అది ఆల్రెడీ మన లైఫ్లో ఉన్నట్టు అనుకుంటే, ఆ అవగాహన స్థితిలో మనం ఉంటే నిజంగా అది మన లైఫ్లోకి వస్తుంది. సో మనం చేసే ప్రార్థన ఏదైతే ఉందో అది ఫలితాలని ఇవ్వాలి అని అంటే అది ఆల్రెడీ నిజమైనట్లు ఊహించుకోవాలి, లేదా అది ఆల్రెడీ నిజమైనట్లు నమ్మాలి, విశ్వసించాలి, అండ్ దాన్ని అనుభవించాలి, అండ్ అలాగే దాన్ని కొనసాగించాలి. ఎప్పుడు దాకా అంటే మన కోరిక ఏదైతే ఉందో అది నిజమయ్యేదాకా. అండ్ మన బ్రెయిన్కి తెలియదు అనమాట దాని స్టేట్ ఆఫ్ మైండ్. మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో దాన్నే అది తీసుకుని వచ్చేస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ జీనీ. మనకి అలాదిన్ అండ్ జీనీ అని చెప్తారు కదా. సో అలాదిన్ మనమే, జీనీ వచ్చి మన బ్రెయిన్కి మనం ఏం చేయాలి, అంతా బాగుంది, నేను ఏదైతే కోరుకున్నానో అది నా దగ్గర ఉంది అన్నట్టు మనం దాన్ని నమ్మించాలి. అప్పుడు అదేం చేస్తుందంటే, ఓ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీ స్టేట్లో ఉన్నారు అన్న హ్యాపీనెస్ని తీసుకొచ్చేస్తుంది. వాళ్ళు అబండెంట్గా ఉన్నారని ఆయన అబండెన్స్లోనే వాళ్ళని తీసుకెళ్ళి పెడుతుంది. సో ప్రేయర్ మనకి ఫలితాన్ని ఇవ్వాలంటే ఆల్రెడీ ఆ ప్రేయర్ని ఎంతగా నమ్మాలంటే, ఆల్రెడీ మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మన లైఫ్లో వచ్చేసింది. ఆ విధమైన నమ్మకంతో, ఆ విధమైన విశ్వాసంతో మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని మన లైఫ్లోకి తీసుకురావచ్చు అనమాట. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ లా ఆఫ్ రివర్సిబిలిటీ అనేది ఉంది. అది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ప్రేయర్ ఏదైతే ఉందో జస్ట్ అఫర్మేషన్సో లేకపోతే ప్రక్రియనో అలా కాదు. మన మనస్సు స్థితి ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా నమ్ముతున్నామో, మన నమ్మకం ఏదైతే ఉందో అదే మనకి రియాలిటీగా మేనిఫెస్ట్ అవుతుందన్నమాట. అండ్ ఈ బుక్లోని ఇంకా అదర్ టాపిక్స్ని మనం ఇంకా వేరే వీడియోస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.